హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఒక హెల్తీ రెసిపీ అండి. గుమ్మడికాయతో హల్వా, అది కూడా బెల్లంతో తయారు చేసుకుంటాము. ఇది చాలా చాలా హెల్తీ అనమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. రోజుకు ఒక స్పూన్ ఈ హల్వా తింటే ఆరోగ్యం మీ సొంతమే అనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం నేను వచ్చేసి 1/2 kg పండు గుమ్మడికాయ తీసుకున్నాను. దీనిపైన తొక్క చాలా గట్టిగా ఉంటుంది. ఆ తొక్కను తీసేసుకోవాలి. అలాగే లోపల ఉన్న గింజల పార్ట్ మొత్తం కూడా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడగాలి. ఇది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని తురుముకోవాలండి. ఇలా తురిమినప్పుడు మనకి ఇది ఈజీగా మగ్గుతుంది, త్వరగా రెడీ అవుతుంది. అలాగే తినడానికి కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇలా గుమ్మడికాయ మొత్తం తురిమిన తర్వాత దీన్ని మనం ఇలా కొలుచుకోవాలి. అప్పుడే మనకి కొలతకు సరిపడినట్లుగా బెల్లం వేసుకోవడం తేలిగ్గా ఉంటుంది. ఇలా ఒక పెద్ద కప్పుతో గుమ్మడి తురుము తీసుకున్నాను. సో దీంట్లోకి బెల్లం కూడా ఈ కప్పుతోనే మెజర్ చేసుకున్నాము. ఫస్ట్ 2 స్పూన్ల నెయ్యి కరిగించుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా వేపి తీసేసుకోండి. ఈ గుమ్మడి హల్వా జనరల్గా పండు గుమ్మడికాయతో స్వీట్స్, కర్రీస్ రకరకాల ప్రిపేర్ చేస్తారు. పంచదార కూడా వేస్తారండి. కానీ గుమ్మడికాయ బెల్లం కాంబినేషనే చాలా హెల్తీ అనమాట. సో మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఈ నేతిలోనే గుమ్మడి తురుము వేసేసి మగ్గించుకోవాలి. ఇలా నేతిలో ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే గుమ్మడిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. అంటే వగరు స్మెల్ అలా ఏమి ఉండదన్నమాట. తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. సో ఇలా ముందు నేతిలో వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి బెల్లం తీసుకోండి. తురిమిన బెల్లం 1/2 కప్పు అయితే సరిపోతుంది. ఈ కొలత ప్రకారం తీసుకోండి. మీరు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం బెల్లం ఎక్కువైనా వేసుకోవచ్చు. కానీ 1/2 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో మీరు ఈ మెజర్ చేసుకొని వేసుకోండి. నేను తీసుకున్న బెల్లంలో ముక్కలు ఉన్నాయి కాబట్టి ఇలా 1/4 కప్పు దాకా వచ్చింది. కానీ ఇది 1/2 కప్పు బెల్లమే అండి. బెల్లం వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే మీడియం ఫ్లేమ్లోనే, అంటే మీడియం హీట్లోనే కుక్ చేసుకోండి. అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. జనరల్గా బెల్లం వేసిన తర్వాత కరిగిపోయి దీనిలో వాటర్ లాగా వస్తుంది. సో మనకి ఇక్కడ మాడదనమాట. మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఒక 10 minutes టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నట్లయితే బాగా కుక్ అవుతుంది. అలాగే ఈ బెల్లం పాకాన్ని ఈ తురుము అనేది పీల్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇది మనకి కొంచెం జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టి కుక్ చేసుకోండి. టోటల్ ఒక 10 minutes పడుతుంది. 10 minutes తర్వాత చూడండి, ఇది చక్కగా కుక్ అయిపోయింది. బెల్లం అనేది పాకంలాగా వచ్చి ఇలా దగ్గరగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే నెయ్యి వచ్చేసి మరొక స్పూన్ వేసుకోండి. దీనిలో ఎక్కువ నెయ్యి పట్టదనమాట. ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే సరిపోతుంది. ఇక మనకి హల్వా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇక సర్వ్ చేసుకోవడమే. దీనిలో నేను పిస్తా కూడా వేస్తున్నాను కలర్ఫుల్గా ఉండడం కోసం. సో ఈ హల్వాని చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి బయటే పెట్టుకోవచ్చు. 4 days వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 days అయినా ఉంటుందండి. సో ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని మీరు ఇలా స్టోర్ చేసుకొని రోజుకు ఒక స్పూను పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు తిన్నా సరే చాలా హెల్తీ అనమాట. మీరు ఈ హెల్తీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.